యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? అవును, నువ్వే మాట్లాడాలి. ఆ నాగవల్లిలాగా. నేను ఆ నాగవల్లిలా మాట్లాడడం ఏంటి కన్నయ్య? ఏం కాదు, ట్రై చెయ్యి. ఈ మధ్య ఫోన్ కాల్స్ లో ఒకళ్ళ గొంతులను ఒకళ్ళు ఇమిటేట్ చేయడం వినుంటావు కదా. మొన్న ఆవిడకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు తన వాయిస్ వినుంటావు కదా. ఇమిటేషన్ అంటే? తనలాగే నీ గొంతు మార్చి ఇమిటేట్ చెయ్యి. సరే, ట్రై చేస్తాను. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఫోన్ ఇవ్వు. Someone calling you, sir. సమ్వన్ కాదు, సమ్వన్ లైక్ యూ. Oh, girl. నౌ ఓల్డ్ గర్ల్. లాంగ్ లాంగ్ ఎగో షీ ఈజ్ మై బ్యూటిఫుల్ గర్ల్. నీలాగా. Oh, యా, వెయిట్ ఎ మినిట్. హలో మై డియర్ వల్లి, హౌ ఆర్ యూ? హే వల్లి డియర్, కాల్ చేసి మాట్లాడవేంటి? ఎమోషన్లో నోట మాట రావట్లేదా? ట్రై చెయ్యి. విఠల్, ఏం చేస్తున్నావు? వల్లి, ఏంటి కొత్తగా అనిపిస్తుంది నీ మాట? ట్రూత్. కొత్తగా ఏంటి విఠల్? అలాగే ఉంది. కాకపోతే కొంచెం కోల్డ్ అయింది. సో నీకు అలా అనిపిస్తుందేమో. వావ్, అందుకేనా కోడిలా ఉండే నీ గొంతు కోయిలలా స్వీట్గా మారిపోయింది? గ్రేట్ చేంజ్ ఓవర్. చేంజ్ ఏమీ లేదు విఠల్, అలాగే ఉంది. నో నో డియర్, గొంతే కాదు మాట్లాడే తీరు మారింది. కోల్డ్ అయితే ఇండియాలో ఎన్ని మారతాయని ఇప్పుడే తెలిసింది. తీరు కూడా మారిందా? కర్మ కర్మ కర్మ. అది నీతో ఎలా మాట్లాడిందో నాకెలా తెలుస్తుందిరా సన్నాసి. ముందెప్పుడు కాల్ చేసినా ప్రేమగా నన్ను విట్టు అని పిలిచేదానివి. మరిప్పుడు వేర్ ఇస్ లవ్, వేర్ ఇస్ ఫీల్? విట్టు. ఎస్, లైక్ దిస్. దిస్సు లేదు, ఏమీ లేదు. ముందు చెప్పేది విను. వల్లి, వాయిస్ చేంజ్ చెయ్యి. విట్టు, నీకు ఇక్కడ విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ నేనున్న పరిస్థితి ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసుకోకుండా పనికిరాని సోదంతా పెడుతున్నావు. ఓ సారీ సారీ డియర్. టెల్ మీ వాట్ ఈస్ ద మ్యాటర్? మెసేజ్ చేసావే దాని గురించే కదా? వెయిట్ మై లవ్లీ పోగో, ఐ విల్ కాల్ యూ లేటర్. okay. గో. నౌ టెల్ మీ వల్లి, ఇది మన పర్సనల్ బిగ్ డీల్ కదా, అందుకే నా పిఎని కూడా బయటికి పంపించేశాను. టెల్ మీ వాట్ ఈస్ ద మ్యాటర్? బంగారు విగ్రహం. కొన్ని వందల ఏళ్ల నాటిది. వాట్? అవును, సిద్ధేశ్వరరావు గుర్తున్నాడు కదా? ఆ మనిషిని ఎలా మర్చిపోతాను?
వాళ్ళ కంపెనీలో దోచిన దాంతోనే కదా ఈరోజు మనం ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఆ వంశస్థులదే తరతరాల నాటి విగ్రహం. వావ్, గ్రేట్. ఆ వంశస్థులదంటే ఆ విగ్రహం వాల్యూ మామూలుదై ఉండదే. అవును విట్టు, చాలా వాల్యుబుల్ ఆ విగ్రహం. ఎంత వాల్యూ అయినా ఇక్కడ నేను డీల్ చేసే అమౌంట్ కన్నా అక్కడ నువ్వున్న చోట రేట్ ఎక్కువ పలుకుతుంది. యా, అంత పురాతనమైన విగ్రహం అయితే ఖచ్చితంగా ఒక రేంజ్లోనే వర్కౌట్ అవుతుంది. సరే మరి వస్తున్నావు కదా. అంత వాల్యూ అని తెలిసిన తర్వాత కూడా రాకపోతే నా క్యారెక్టర్కే వాల్యూ ఉండదు. ఖచ్చితంగా వస్తాను. మరి లోపు హాట్గా ఏదన్నా ఇవ్వచ్చు కదా. ఓకే విట్టు, మళ్ళీ చేస్తాను. బాయ్. ఛ! హాట్ అంటే ఇదే. అక్కడ ఎవరో వచ్చి ఉంటారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు వర్కౌట్ చేద్దాం. ఈ లోపు మై లవ్లీ పోగో డార్లింగ్, కమాన్. ఇక్కడ టెన్షన్తో నా తల పగిలిపోతుంది. వాడు వాడి అతి. ఏదైతేనే కొంచెం వర్కౌట్ అయింది కదా, వాడే వస్తాడు. వాడితో నిజం చెప్పించేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ సమస్య ఓకే కన్నయ్య, అక్కడ మహిమల్లో పృథ్వీ కట్టిన తాళి గురించి కూడా ఆలోచించాలి కదా. పృథ్వీ మహిమడలో తాళి కట్టడం ఏంటి? ఇదేం ట్విస్ట్? వెంటనే విషయం ఏంటో తెలుసుకోవాలి. వీళ్ళెవరితోనే మాట్లాడారు, అది కూడా క్లియర్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళేదో కొంప ముంచే పని చేస్తారనిపిస్తోంది. అక్కడ మహిమల్లో పృథ్వీ కట్టిన తాళి గురించి కూడా ఆలోచించాలి కదా. పృథ్వీ ఫోన్ ఇస్తారా ఇడియట్? అమ్మా, ఓరి దేవుడా, ప్రాణాలు పోతున్నాయిరా నాయనోయ్. అమ్మో, నా వల్ల కావడం లేదు. అమ్మ మహి, కాసిన మంచినీళ్ళు తీసుకురమ్మా. నా వల్ల మాత్రం అవుతుందా అమ్మా? నా వల్ల కూడా కావట్లేదు. కడుపులో ఈ కవ్వం ఉంది చూసావు, అది పెట్టి ఒకటే చిలికినట్టు. మహి, తొందరగా మంచినీళ్ళు తెమ్మా. తీసుకొస్తున్నా ఆంటీ. అమ్మా, ఆంటీ వాటర్ తీసుకోండి. మహి, నాకు థ్యాంక్స్ అమ్మా మహి. ప్రాణం రోట్లో వేసి దంచినట్టు అయిపోయింది. గొంతంతా ఆరిపోయింది. గొంతంటే ముందు ముందు మీ జీవితాలే ఆరిపోతాయి. ఇది జస్ట్ శాంపులే, అసలైన ఆట ఇంకా మొదలు పెట్టలేదు. అయినా జస్ట్ నెట్ ప్రాక్టీస్కి అలసిపోతే ఎలా? అబ్బా నానా, ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఆ రింగ్ సౌండ్కి నా తల పగిలిపోతుంది. అమ్మా, ఇక్కడ తలే కాదమ్మా, ఏమేం పగిలిపోతున్నాయి కూడా అర్థం కావడం లేదు. కడుపులో కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఎక్కడెక్కడో కారపొడి రాస్తున్నట్టు మంట మండిపోతుందమ్మా.
నా వల్ల కాదమ్మా. కావాలంటే నువ్వే చెవులు మూసుకో, కానీ అంత దూరం వెళ్ళి ఆ ఫోన్ ఎత్తడం నా వల్ల కాదమ్మా. నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళలేను. చాలా ప్రశాంతంగా పెద్దవా ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఓ కొత్త పెళ్లి కొడుకు కదా, ఆ కొత్త మురిపంలో పడి పెళ్ళం చుట్టూ బొంగరంలా తిరుగుతున్నట్టున్నాడు. కక్కుర్తి ఎదవా. సరే పెళ్లి చేసుకున్నాడు కదా, పనికి మాలినాడు. వాడిలా చేస్తే నాకేంటి, కానీ నేననుకున్నది జరగాలంటే అందుకు వీడవసరం నాకుంది. ఇక్కడ చైత్ర ఆటను అడ్డుకోవాలి అంటే వీళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్ విషయం వాడికి తెలియాలి. అమ్మా. హా, ఆంటీ ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉండటం ఏంటి మహి? ఒంట్లోని అవయవాలన్నీ ఒకే చోట మూటగట్టి నేలకేసి కొట్టినట్టుంది. అమ్మో, నేను భరించలేకపోతున్నానమ్మా. ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నారు కదా ఆంటీ. ఫోన్ చేసే వరకు బానే ఉన్నావమ్మా. తిన్నాకే తాట తీయటం మొదలైంది. ఇంతకీ తినే తిండిలో ఏ వేసి వండావమ్మా? అయ్యో రామా, నేనేం వేస్తాను ఆంటీ? ఒక సగటు బాధ్యత గల ఇల్లాలిగా ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ వేసి మీకు రుచికరమైన వంట చేసి పెట్టాను. కాకపోతే వంట చేయడమే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అవునా ఆంటీ? అయితేనేం అన్ని కరెక్ట్ గానే వేశాను. కాకపోతే టైంకి ఉప్పు దొరకకపోతే స్టోర్ రూమ్ లో వెతికాను, అక్కడ దొరికింది. స్టోర్ రూమ్ లోనా? తీసుకెళ్లి వేశాను, దానికి కాస్త టైం అయింది. ఉప్పు స్టోర్ రూమ్ లో దొరకడం ఏంటి మహి? ఏదమ్మా ఒకసారి తీసుకురాపా. అలాగే ఆంటీ. ఇదిగోండి ఆంటీ. బోరిక్ యాసిడ్ దీన్నేసావా? ఆంటీ, ఏ ఈ ఉప్పులో అయోడిన్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందా? అయ్యో కర్మ. ఒక్కసారి దాని మీద ఏం రాసిందో చదువమ్మా. బోరిక్ యాసిడ్. అయ్యో ఆంటీ, ఉప్పు డబ్బా మీద బోరిక్ యాసిడ్ అని రాసుంది. అది ఉప్పు డబ్బా కాదమ్మా, అది బోరిక్ యాసిడ్ అమ్మా. బియ్యంలో పురుగులు పోవడానికి వాడాలి, మనం తింటే పోవడానికి. అయ్యో దేవుడా, ఎంత పని చేశాను! ఇల్లాలిగా నా భర్త ఆకలి తీర్చాలనుకున్నాను, కానీ ఇలా కడ తీర్చాలని ఎలా అనుకుంటాను? ఎంత పని చేసేసాను! అయ్యో అయ్యో దేవుడా, క్షమించండి పృథ్వీ గారు, క్షమించండి ఆంటీ. అయ్యో క్షమించండి. ఈ భోజనం ముందు నేను తినే సరిపోయేదే. పృథ్వీ, మీరిద్దరు కలిసి తింటారా? మీరు ఎలా చెప్తే అలాగే తింటాం ఆంటీ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త తిన్నాకే భార్య తినాలి అంటారు. ఆ ఆచారాన్ని మంట కలపటం ఇల్లాలి లక్షణం కాదేమో? అవునా ఆంటీ? సగటు ఇల్లాలిగా నా మనసులో ఏముందో మీరు అదే అన్నారు. మీరు ముందు తింటేనే నాకు తృప్తిగా ఉంటుంది. తినండి.
మొత్తానికి ఆచారం నిన్ను రక్షించిందన్నమాట. మా కర్మ. అమ్మా, యా అమ్మా, అమ్మా, పోలీసుకొచ్చానమ్మా. బాబు, పూలేవి అక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళు. ఐల్ కాల్ యూ బ్యాక్. అయ్యా, పోలీసుకొచ్చానయ్యా, తాజాగా ఉన్నాయి. అమ్మగారికి ఇవ్వండి అయ్యా. సెంటుమనిలయ్యా, చాలా బాగుంటాయి. ఇస్తే సంతోషిస్తారు. సరే ఇవ్వు. అలాగేనయ్యా. అయ్యా, ఇవ్వు. అయ్యయ్యో, డబ్బులొద్దయ్యా. మీ దగ్గర జన్మంతా ఊడిగం చేసిన తీరని రుణమయ్యా నాది. ఈ పూలు అమ్మగారి సౌభాగ్యం నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని దేవుణ్ణి కోరిస్తున్నానయ్యా. తీసుకోండయ్యా. నిజానికి అసలు మేం నీ కుటుంబానికి చేసిన సాయం నీకు ఎంత గొప్పదో, నువ్వు మా కుటుంబానికి చేసిన సాయం కూడా అంతే గొప్పది. నేను మీకు సాయం చేయడం ఏంటి బాబు? నువ్వు చేసిన సాయం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ అది ఎంత గొప్ప సాయమో మాకు మాత్రమే తెలుసు. నాకు తెలియకపోతేనేంటయ్యా? మీకు మంచి జరిగింది అంటున్నారు, అది నాకు చాలయ్యా. ముందు నువ్వు ఈ డబ్బులు తీసుకో. వద్దయ్యా. పర్లే, అయ్యా వద్దు. తీసుకో. ఏం బాబు, పూలు అక్కర్లేదని నీకోసారి చెప్తే అర్థం కాలేదా? ఇలా వెంటపడి మరీ అమ్మాలా ఏంటి విరాజ్? ఆ పూలు ఎవరి కోసం? వాడి బేరం కోసం తీసుకున్నావా లేక? అమ్మా, ఫ్లవర్స్ అమ్మే అతను వస్తే ఫ్లవర్స్ తీసుకోమని విరాజ్కి నేనే ఫోన్ చేసి చెప్పాను. స్మైలీ అడిగిందమ్మా. ఆఫీస్ బిజీ వల్ల నాకు ఫ్లవర్స్ తీసుకోవడం కుదరదని తమ్ముడికి చెప్పాను. విరాజ్, పర్లేదు, నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళు. అమ్మా, ఇంకా ఇంట్లో ఎవరికైనా కావాలా? వద్దులే ఆనంద్, స్మైలీ అడిగిందన్నావు కదా, కొన్ని ఎక్కువే తీసుకో, పర్వాలేదు. కానీ ఇంట్లో సంబంధం లేని మనుషుల గురించి మాత్రం ఇలాంటివి నేను ఒప్పుకోను. బాబు, ఇంకోటి కూడా తీసుకున్నా. అలాగేనయ్యా. తీసుకో. వద్దయ్యా, బాబుగారిచ్చారు. పర్లేదు, తీసుకో తీసుకో. ఉంటానయ్యా. స్మైలీ, ఇలా రా. ఏంటండి? స్మైలీ, పెళ్ళైనా ఎన్ని రోజులకు కానీ మీకు నన్ను ఇలా పిలవాలని అనిపించలేదా? ఎన్నోసార్లు అనిపించింది, కానీ అన్నిసార్లు ఏవో అడ్డంకులు. ఇలా అందమైన అవకాశం కూడా రావాలి కదా. అందమైన అవకాశమా? ఏంటది? ఏంటండి, మల్లెపూలు తెచ్చారా? ఓహో, ఈ పూలను చూడగానే పెళ్ళం గుర్తొచ్చిందా? అలాగే అనుకో. ఎంతైనా మల్లెలకి పెళ్ళాలకి విడదీయలేని సంబంధం ఉంటుంది కదా. అందుకే నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనే వీటిని తెచ్చా. 2 ప్యాకెట్స్? అవును. అయితే ఒకటి నాకు, ఇంకోటి చేతకిద్దామండి. వాట్? పాపం, ఎంతైనా తను కూడా నాలాగే ఏంటి కొడలే కదండి.
ఇవిస్తే తను చాలా సంతోషపడుతుంది. వావ్, గ్రేట్ స్మైలీ. నిన్నటి వరకు ఈ ఇంటి కోసం ఎంతో బాధను అనుభవించావు. ఇప్పుడు తన గురించి ఎంతో గొప్పగా ఆలోచించావు. రియలీ చాలా ప్రౌడ్గా ఉంది స్మైలీ. యాక్చువల్గా ఈ పూలు విరాజ్ చేతుల గురించే. వెళ్ళి నీ చేత్తో ఇవ్వు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వాళ్ళ గురించా ఈ పూలు? వీటిని దానికిస్తే ఏం జరుగుతుంది? పూల గుబాలింపుతో వాళ్ళ మధ్య మధురమైన రొమాన్స్ మొదలవుతుంది. మరి 4 గోడల నడమ అందంగా ఉండాల్సిన ఈ విషయాన్ని అసహ్యంగా మార్చి అత్తగారి వరకు తీసుకువెళ్తే